హాయ్ అండి అందరికీ అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వచ్చేసి దీపారాజన చేస్తున్నానండి. ఫ్రైడే రోజు రోజు దీపారాజన అయితే చేసుకుంటాను. బెల్లం ముక్క పెట్టేసుకొని వాటర్ పెట్టేసుకుంటానండి. ఇవాళ ఏంటంటే ఫ్రైడే సాటర్డే ఏదైనా ప్రసాదం చేసుకుంటాను. కాకపోతే ఇవాళ ఒంట్లో బాగోక చేయలేకపోయానండి. నైట్ అయితే నిద్ర పట్టలేదు. మార్నింగ్ లేసేటప్పటికి చాలా లేట్ అయిపోయింది. అందుకని ఇవాళ కూడా బెల్లం ముక్క పెట్టేసుకొని వాటర్ పెట్టేసుకున్నానండి దేవుడికి. ఇలా దండం పెట్టేసుకున్నాను. ఇంకా వంట కూడా లేట్ అయిపోతుందండి. పొద్దున పిల్లలకి క్యారేజీ పెట్టలేదు. పొద్దున పిల్లలకి టిఫిన్ పెట్టించేసి కొంచెం పాలు పట్టేశానండి. పాలు ఇచ్చేస్తే టిఫిన్ పాలు తాగేసి వెళ్ళిపోయారు. ఇంకా నేనైతే వంట స్టార్ట్ చేశాను. ఎప్పుడు మార్నింగే క్యారేజీ కట్టి పంపించేస్తానండి. ఈసారి అయితే అసలు అలా కూడా చేయలేదండి. ఇంకా నేను వంట చేస్తుంటే మా వారు హెల్ప్ చేస్తున్నారనమాట. నీరసంగా ఉంది కదా ఎందుకులే అని. అయితే ఆయన ఆనియన్స్ కట్ చేసి ఇచ్చారనమాట. ఆనియన్ ఫ్రై చేస్తున్నాను. అయితే ఇవాళ బంగాళదుంప ఫ్రై చేసి రసం పెడదాం అనుకుంటున్నానండి. టమాటా రసము. అయితే ఇంకా సరే అని వంట చేసేస్తున్నాను ఫాస్ట్గా. ఇంకా నేను వీడియో క్లిప్పింగ్ ఫాస్ట్గానే పెట్టాను. అలాగే నా వంట ఫాస్ట్గానే చేశాను. స్లోగా కాకుండా. అంటే టైం అయిపోతుంది. మా వారు బయటికి వెళ్తాను, మళ్ళీ నువ్వేమి వెళ్తావులే క్యారేజీ ఇవ్వడానికి, నాకు ఇచ్చే నేను వెళ్ళొచ్చేస్తాను అంటున్నారు క్యారేజీ. సరే అని ఉండండి కొంచెం అయిపోతుంది అని అంటే, అందుకని నీకు హెల్ప్ చేస్తాను, నువ్వు వెళ్ళే ఉన్న పని ఉంటే చేసేసుకో అని మా వారు వచ్చారండి. కొంచెం ఇంకా నేనైతే వెళ్ళి ఇంకా కొన్ని అంట్లు ఉన్నాయి. పొద్దున్న మార్నింగ్ టిఫిన్ తిన్నవి, పిల్లలు పాలు తాగినవి, మేమేమో కాఫీ తాగినవి, ఇవన్నీ బోల్డ్ అన్నీ ఉన్నాయి. సరే ఇంకా క్లీన్ చేసేసుకుందామని నేను క్లీన్ చేసుకుంటున్నాను. ఓకే అండి, బాయ్ అండి. అలాగే క్యారెట్ జ్యూస్ చేశాను. ఓకే బాయ్. సబ్స్క్రైబ్ ద